జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి మానవతావాదని, పేద ప్రజల కోసం కష్టించి పనిచేసే వ్యక్తి అని కామెడియన్ పృథ్వీరాజ్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు సొంతంగా ₹1,00,000 అందించిన మహనీయుడు పవన్ కళ్యాణ్ అని, ఎటువంటి వ్యక్తి అధికారంలోకి వస్తే పేద ప్రజలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని పృథ్వీరాజ్ అన్నారు. ఈ యుగంలో పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు మరొకరు లేరని అంటున్న పృథ్వీరాజ్తో అంబేద్కర్ కోనసీమ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో నిన్న పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న కమెడియన్ పృథ్వీరాజ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఏ విధమైన నమ్మకంతో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు? ఆయన మీద ఎప్పుడో జాయిన్ అవ్వాలండి. మేము అంటే పరిస్థితులు అప్పుడు అనుకూలించగా మేము అటు వెళ్ళాము, దరిద్రం చూసాం, బయటకు వచ్చాం. పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం ఏంటంటే ఆయన పేద ప్రజల వ్యక్తి, ఒక మంచి మానవతావాది, పేద ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. తను సంపాదించిన డబ్బుల్లో ₹1,00,000 ప్రతి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ కూడా 7-6 కోట్ల పైనే మొన్న ఈ మధ్య ఆయన బయట నుంచి బారో చేసి కట్టారు డబ్బులు. సో ఈ కాలంలో, ఇప్పుడున్న యుగంలో ఇటువంటి లీడర్ కానీ, ఇటువంటి అద్భుతమైన వ్యక్తి అసలు మనం చూడలేదు, అసలు ఇప్పుడో చూస్తున్నాం మనం. ఇలాంటి రాజకీయ నాయకుడు ఉంటే, ఇలాంటి నాయకుడు ఉంటే పేద ప్రజలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుంది. పేద ప్రజల కోసం పుట్టినటువంటి ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. సార్, రాబోయే కాలంలో మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో చూడొచ్చా? చాలా సినిమాల్లో చేసాం, ఎమ్మెల్యే, ఎంపీ క్యారెక్టర్లు, మినిస్టర్లు చేసాం. అధినాయకుడితోటి మాట్లాడాం. నిన్న ఆయన మాట్లాడిన మాటలు నాకు నిజంగా స్ఫూర్తినిచ్చాయి. ఆయన ఎందుకంటే ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఆయన మాటకి ఎదురు చూస్తున్నారు. ఆ మాట నేను ఆయనతోటి మాట్లాడినప్పుడు నిజంగా నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. సో ముందు కష్టపడి పనిచేస్తాం, తర్వాత అధినాయకుడు ఏది ఆలోచిస్తే అది చేస్తాం. ఆయన ఆశీర్వాదం ఉంటే ఏదైనా చేస్తాం. పవన్ కళ్యాణ్ అభిరుచి మేరకు పార్టీలో పనిచేస్తానని, రాబోయే కాలంలో ఆయన ఏ బాధ్యతలు ఇచ్చినా సక్రమంగా నెరవేరుస్తానని అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి శ్రీనివాస్, 1 టీవీ న్యూస్.